ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపొడి హర్షిత స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ చైర్పర్సన్ నందిగం రాణిని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. స్కూల్ ఫైనాన్షియర్ సుధాకర్ కు రాణికి గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. జంగారెడ్డిలో ధర్మన్న స్మారక భవనంలో ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా జంగారెడ్డిలో 7 సంవత్సరాల క్రితం కేటాయించిన టిట్కో ఇల్లు మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరి దగ్గర 50,000 కట్టించుకొని ఇల్లు మంజూరు చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. మంజూరు చేసిన తర్వాత 2019 ఎన్నికల ముందు ఆ ఇల్లు లబ్ధిదారులు కేటాయించకుండా కావాలని చెప్పి తెలుగుదేశం ఆ రోజు నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా నిర్లక్ష్యం చేశారు. ఒక్కొక్క ఇంటికి 50,000 రూపాయలు కట్టించుకొని వారు లబ్ధిదారులకి ఇల్లు కట్టబెట్టలేదు. అది ఈరోజు చాలా శిథిలావస్థకు వచ్చినాయి. కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి ఒక్కొక్క ఇంటికి 2,20,000 రూపాయలు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతవరకు బాధితులకు ఇల్లు అప్పచెప్పలేదు, కానీ వారికి డబ్బులు కట్టాలంటే సరైనది కాదు. డబ్బులు కట్టలేదని చెప్పి వారికి ఉన్న వేరే అకౌంట్లను కూడా ఈరోజు సీజ్ చేసి ఇటు వాళ్ళ లావాదేవీలు జరగకుండా ఈరోజు చూస్తున్నారు. అంటే ఇంటి కోసం లోన్ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారికి వేరే బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు కూడా ఈరోజు సీజ్ చేసే పరిస్థితి వస్తుంది. దాని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి.